ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రతి ప్రయాణం ఒక మజిలీగా నిలిచిపోతుంది అంటారు. మరి మన నాగి చేసిన రైలు ప్రయాణం మజిలీలా సాగిందా, గజనీగా మిగిలిందా? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. బండి బండి రైలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. మనోహర నా హృదయమునే మరచినానంత. ఏంటో సార్, మనో గారిని చూడగానే నా హృదయం అంతా మనోహరంగా మారిపోయింది. అంతేనా? నేను తేడా అనుకున్నా. అభిమానిగా మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం అయ్యా. ఎక్కడో దెబ్బ కొట్టేశారు మేడం మీరు. మరి నన్ను చూసి పాడకుండా అక్కడ చూసి పాడితే నాకు కోపం వచ్చింది. మీ గురించి పాడడానికి పాటలు చాలా మేడం. ఈ రోజు ఇప్పుడు మామూలుగా జర్నీ చేయాలంటే బండి మీద ప్రయాణం చేస్తే బాగుంటది, కానీ కారులో వెళ్తే ఇంకా బాగుంటది. కారు వదిలేసి బస్సు మీద వెళ్తే ఇంకా బాగుంటది. బస్సు కూడా వదిలేసి ట్రైన్ లో వెళ్తే ఆ మజా వేరండి. అసలు రైలు గురించి చెప్పాలంటే అండి, ఆడపిల్ల కాళ్ళకి పట్టాలందాం, భారతదేశానికి రైలు పట్టాలందాం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను పండగకి మా ఊరు వెళ్తాను, ట్రైన్ కి టైం అయిపోతుంది. వస్తాను సార్, వస్తాను మేడం, వస్తాను. బాయ్. హ్యాపీ జర్నీ. ట్రైన్ నెంబర్ 000 హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పోవు లంకటక ఎక్స్ప్రెస్ బయలుదేరేటప్పుడు సిద్ధంగా ఉన్నది. జఫాగలదు ఎక్కేసేయండి. రైలు 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 ఆపాలి 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 ఆపాలండి రైలు. చెప్పు ఎక్కడో పడిపోయిందండి ఒకటే. చెప్పేసింది నువ్వేనా? నేనేనండి. మీరు ఇస్తారా? అవునండి. నేను పర్ఫార్మెన్స్ చూసి జనాలు ఇస్తారేమనుకున్నాను. ఏంట్రా ఏంటి రెండో చెప్పు ఎక్కడ ఉండాలి? అదో చూడు, పక్క బోగిలోకి వెళ్ళిపోయిందా? ఫోన్ మాట్లాడితే చెప్పులు కూడా ఎక్కడ పడుతున్నాయి చూసుకోరు జనాలు. ఫోన్ లో అంటే అంతలేండి ఈ మధ్య అందరు. గురుగారు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను ఎక్కడికి వెళ్ళండి, రైల్వే తీసుకెళ్తుంది. మీరేడుకో తేడా ఉన్నట్టున్నారు. నన్ను చూసిన ప్రతి ఎదవా ఎలాగా అంటాడు గురుగారు. అదే మాట్లాడుతున్నారండి మీరు? అంటే ఎదవల గురించి మాట్లాడుతున్నాను సార్, మీ గురించి కాదు. ఆకలి వేస్తుంది. ఏంటి గురుగారు అది? దద్దోజనం అండి. చూసారా, దద్దోజనం పేరులోనే ఉందో జనం అని. మనం తినేటప్పుడు అందరికీ పెట్టాలండి, అప్పుడే దద్దోజనం. నాదది తీసుకోండి గురుగారు. నాకేముంది ఇందులో? అంటే మీరు ఒక్కళ్ళు తినితే మిమ్మల్ని పెద్ద దద్దోజనం అనుకుంటారు. ఆకలి వేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయమంటాం? వస్తుందండి, ఏదో ఒకటి అమ్ముకోవడానికి వస్తుంటాయి కదండి. బాబు, గురుగారికి బిర్యానీ ఇవ్వమ్మా. ఇదిగోండి. దద్దోజనం తింటే తిన్నాం కానీ బిర్యానీ ఇస్తుంది. థ్యాంక్స్ అండి. డబ్బులు ఇచ్చేయండి. డబ్బులు లేనటువంటి ఎవరు తింటున్నారు? నువ్వు ఇప్పించలేదా? మీరు తింటున్నారు కదండి, మీరే డబ్బులు ఇచ్చేయాలా? నేను చెప్తాను, నా దద్దోజనం మొత్తం మీరు తినేరు కదా. ఇదంతా నాకెందుకు? నా డబ్బులు నాకేండి. ఇదిగో 500. నా దగ్గర చిల్లర లేదు. ఆయన అడిగాడమ్మా, ఇంకో డబ్బా చెప్తాను తీసుకోండి. నువ్వు నా డబ్బులతో నువ్వు తింటావండి. పర్లేదండి, మీ డబ్బులు ఏంటి, నా డబ్బులు ఏంటి. ఈ రోజు మీ దగ్గర ఉంటాయి, రేపు నా దగ్గర ఉంటాయి, రేపు ఈయన దగ్గర ఉంటాయి. తింటుంటాయండి అలా. ఏదో నాకేం తెలియదు, నాకు మిగిలిన 100 కూడా చిల్లరలు వేస్తాను నా దగ్గర. పర్లేదమ్మా, ఉంచుకో, టిప్ ఉంచుకో. నా డబ్బులు రా. ఈ బిర్యానీ తిన్నప్పుడు తినండి. ఏమన్నా మీరు తిన్న చెప్తాను. నేను తర్వాత తింటారా? అది తిన్నారు కదండి. ఏం చేస్తున్నావు? అంటే గోదావరి వెళ్ళిపోతుందేమో అని చూస్తున్నాను సార్. వెళ్ళిపోతే ఏంటి ఇప్పుడు? అంటే డబ్బులు వేస్తారట, డబ్బులు ఎత్తే పుణ్యం వస్తారంట గోదావరిలోంచి వెళ్ళినప్పుడు. పుణ్యం వస్తుందా? పుణ్యం నాకు వచ్చారు బాబా. నా డబ్బులు వేసేవంటరా? పుణ్యం వస్తుందండి, ఏం పర్లేదండి. మీరు ఏది ఏమైనా కానీ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ట్రైన్ జర్నీ ఉండదు కదయ్యా. అప్పుడు పట్టాల మీద నడుచుకుంటే వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? ఏ స్టేషన్ లో దిగుతావు నువ్వు? సార్ అవసరమా అశోక్? అయ్యో బాబా, ఏంటి బాత్రూమ్ వచ్చిందా? ఎందుకు ఆపడాడు? ఏమైపోయినా పల్లీలా కానికా చైనందుకు లాగమన్నా నువ్వు? పల్లీలు వెళ్ళిపోతానండి, బొట్టెట్టుకుని అమ్ముతున్నాడు. నాకు చాలా ఇష్టం అండి. ఎవరెక్కడ చైన్ లాగింది? గారు. అరే నిజం చెప్పండి, ఇద్దరు చైన్ ఎవరు లాగారు? అంటే లాగింది నేను సార్, లాగమంది తీడు సార్. అంటే ఇప్పుడు పెనాల్టీ లాగమన్నోడు కట్టాలండి, లాగినోడు కట్టాలండి. కట్టాలి. అది లాగింది నేనే సార్, కానీ లాగమంది తీడు సార్. అయితే నువ్వు కట్టు దా. అరే ఎందుకు కడతా సార్? నేను ఫైన్ కడతావా, స్టేషన్ కి వస్తావా? కట్టాను సార్, ఎందుకు గొడవ? డబ్బులు ఎవరన్నా డబ్బులు సంక్రాంతికి వెళ్తున్నాను రా, డబ్బులు లేవు నా దగ్గర. వెళ్తున్నాము మేము, సంక్రాంతికి వెళ్తున్నాం.
2000 కాకపోతే 12,000 కడతాండి. ఎక్కడ తెచ్చామన్నా 12,000? సంక్రాంతికి వెళ్తా ప్లీజ్ రా. కూర్చోండి గురుగారు. మీరు ఆయన పక్కన కూర్చోకండి, ఫస్ట్ ఎప్పుడు బుక్ అవ్వడానికి వస్తాడు. చూస్తారండి ఏం మాట్లాడతారో నువ్వు? ఈప్ మీద దొరద గోకుతారని అడుగుతా. అలా లేదు అది, ఏదో దానికి పోగుతారు అన్నట్టుంది. మర్యాదగా మాట లేడీస్ ని పట్టుకుని దాన్ని దీన్ని అంటారంటే మీరు. అది అయ్యో బాబోయ్, మాట్లాడతావు నువ్వు? సప్లై నేను ఇంకోసారి మాట్లాడే ఉంటుంది. పెళ్ళి అయిందండి? అవలేదు. నిజమేనండి, అయ్యి ఉంటే బండికి వెళ్ళేవారు, లేదు కాబట్టి రైలు బండికి వచ్చారు. ఇంకొకసారి మాట్లాడో చంపేస్తాను ఏమనుకున్నావు? నోరుమై నోరుమూసాయి. ఏమండి బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, ఇక్కడే ఉంటారు కదండి. ఉంటాను. కొద్దిగా పెట్టి చూసుకుంటారా? చూతానులే. మీరు ఆయన చూసుకోండి. అయ్యి బాబోయ్, బాత్రూమ్ కడగలేదు నువ్వు? నీళ్ళలేదు బాత్రూమ్ లో? నేను ఇక్కడ నా ముందు నీళ్లు కొట్టాడు ఎట్టండి. చిచ్చి ఎవరు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది? గురువు గారు. ఇద్దరులో చివరికి ఎవరు వెళ్ళి వచ్చారు? నేనే సార్. అయితే నువ్వే ఫైన్ కట్టాలి. అదిగా సార్, నువ్వు స్వచ్ఛ భారత్ కి తూట్లు పొడిచావు, నువ్వు ఫైన్ కట్టాలి ఇప్పుడు. అదిగా సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను సంక్రాంతికి వెళ్తాను. నేను సంక్రాంతికి వెళ్తున్నా, కట్టండి. అరే స్టేషన్కి వస్తావా సంక్రాంతికి వెళ్తావా? కట్టండి, వెళ్ళిపోండి. ఒరేయ్, నీకు ఎక్కడ దండం పెట్టమని చెప్పరా, అక్కడ పెడతాను రా. ఊరుకోండి సార్. ఏం మాట్లాడతావు? నాకు దండం పెట్టమేట అంటున్నాను సార్. కూర్చో. అన్ని టికెట్ ఏది? ఆయన దగ్గర టికెట్ కూడా లేదా? ఈ సీట్ నీది కాదు, లేదు నేను పడుకోవాలి. మీరు బుక్ చేసుకున్నారండి? మరి నా సీట్ ఇది. గురుగారు మళ్ళా మనమాట మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? అనకాపల్లి వెళ్తున్నాను. అయితే నేను అన్నవరంలో దిగేస్తాను, కొద్దిగా లేపుతారండి? అమ్మయ్య, ముందు దిగిపోతుంది దరిద్రం. లేపుతానులే. గురుగారు లేపుతారు కదండి? లేపుతానయ్యా. ఆయన స్కిట్లు లేపమంటే లేపడు కానీ లేపుతాడులేండి. అశోక్ ఫ్రస్ట్రేషన్. లేపుతారు కదండి? ఒరేయ్ పడుకో మగరా, నేను లేపుతానని చెప్పాను కదా. అన్నవరం 4 గంటలకు వచ్చారు. నేను లేపుతాను, మర్చిపోకండి. పడుకో. పల్లి బఠానీ. పల్లి చౌదరి ఎందుకు చేరుతున్నావు? అంటే మీరు పడుకున్నారు లేదా టెస్ట్ చేస్తున్నానండి. అంటే మళ్ళీ నేను నిద్రపోతే అన్నవరంలో ఇలా పడుకుంటే ఏదో చేస్తాడు. మాలకు పడుకుంటాను. నిన్ను పడుకొనిచ్చేలా లేడు ఆయన. నిద్ర రాకుంటుందండి. ఏమన్నా 4 డబ్బులు వచ్చి పళ్ళు ఏమన్నా చెయ్యాలా? ఏ జీవన తరంగాలలో ఆ దేవుణ్ణి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధమో తడుపు చించుకు పుట్టిందొకరు చాటికి నిన్ను మోచేదొకరు. ఏం చేస్తున్నావురా? అంటే మీరు అనవసరంగా ఫైన్ కట్టేసరి కానీ దాన్ని రికవరీ చేద్దామని ఇలాగే ప్లాన్ చేస్తాం. ట్రైన్ వద్దు, ఏమొద్దు, నేను ఎక్కడ దిగిపోతా. గురుగారు గురుగారు ఏమైంది? నేనే లాగాను. అది కాదు. 10,000 తీసుకోండి. ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్లాట్ఫామ్ మీద లాగానా? పొన్న డబ్బులు నాకు ఇచ్చండి. సారీ, చైన్ లాగినందుకు డబ్బులు 1 తీసుకుంటాం. second will not be. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడేంటి? అదేంటి గురుగారు భలేవారు, రండి చెప్తాను. కొట్టకూడదని వదిలేస్తారు. అలాగే సార్ గురువు గారు అంటే డౌట్ సార్. నువ్వు నన్ను చెప్తా, కింద చెప్తాను నన్ను. ఏం గురుగారు అన్నవరం వచ్చేసి నేను కూడా దిగేస్తాను, ఇంకెందుకండి. బండి బండి రైలు బండి వేళకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. కాదు రాఘవ్ గారు, ఎప్పుడు ఇలాంటి స్కిట్ చేసినా కూడా నిజంగా నేను ఇన్వాల్వ్ అయిపోయి ఎందుకు అక్కడ కూర్చోక ఇక్కడ నేను చెప్తూ పోయాను. యాక్షన్ ఒక చోట అయితే రియాక్షన్ ఇంకో చోట కదా రోజా గారు ప్రతిసారి. కానీ నాకు ఆ రాఘవ ఇన్నోసెంట్ ఫేస్ తో అదేదో అంటారు కదా, పిల్లిని చంకలో పెట్టుకొని వెళ్ళినట్టు భలే అనిపించింది రాఘవ. ఆ చైన్ లాగమంటాం గానీ, బాత్రూమ్ వెళ్ళి ఫైన్లు కట్టించడం గానీ బాగుంది, చాలా సరదాగా ఉంది రాఘవ. మనో గారు ఎక్స్ట్రానరీగా కాన్సెప్టే అద్భుతంగా ఉంది. రెగ్యులర్ గా జరిగే ఫార్మెట్ ఇది. ట్రైన్ లో ఆ పాట కూడా అతను జనాలు తక్కువగా ఉన్నారని ఒక అతను పాడుతా ఉన్నాడు, నేను విన్నాను. అది మసక మసక చీకటిలు మళ్ళీ చూడ వెనకాల జనాలకు దగ్గరకు వచ్చేసి వెంకటేశ అద్భుతంగా చేశారు అందరూ. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్.